హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే ఇప్పటికే 30 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి 2 రోజుల పాటు ఇదే విధంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇకపోతే మనకి ఉత్తర తెలంగాణ భాగాల్లో ఇప్పటికే కుండపోత వర్షపాతానికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట, నల్గొండ భాగాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కూడా 4 రోజుల పాటు కొనసాగుతాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈ రోజు రాత్రికి కుండపోత వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. ప్రాంతాల వారీగా ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఆదిబట్ల, గట్కేసర్, ఉప్పల్, బోడుప్పల్, కుకట్పల్లి, మణికొండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక రాయలసీమ వ్యాప్తంగా గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలు ఈ రోజు మరింతగా పెరుగుతాయి. కడప, చిత్తూరు, అనంతపురం వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదవుతుంది. మిగిలిన ప్రాంతాల్లో కొంతమేర వర్షాలు తగ్గుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.